వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత రాజకీయ ముఖ చిత్రం చాలా దశాబ్దాల తర్వాత కొత్తగా కనిపిస్తోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. 1975 వరకు కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. రాష్ట్రాలు కేంద్రంలో వరుసగా ఎన్నికవుతూ వచ్చింది. నాడు దేశ ముఖ చిత్రం మొత్తం 3 రంగుల జెండానే కనిపించేది. 1980వ దశకం నుంచి ప్రాంతీయ పార్టీలు బలపట్టం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడింది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా పురుడు పోసుకుంది. తొలి ఎన్నికల్లో కేవలం 2 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. మోదీ మేనియా బీజేపీని 3వ సారి అధికారంలోకి తెచ్చింది. ఇక మోదీ ప్రధాని అయ్యాక చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నమో మంత్రం, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ రాజకీయ సమతుల్యతను గణనీయంగా మార్చివేసింది. మోదీ ప్రధాని అయ్యాక హర్యానాలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. 2016లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఆవిర్భవించింది. మహాయుతి కూటమి మద్దతుతో అధికార పగ్గాలు చేపట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈశాన్య భారతంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. అస్సాంలో సర్బనంద్ సోనోవాల్ సారథ్యంలో తొలి విజయాన్ని అందుకోగా, అరుణాచల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెమా ఖండు నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2017లో మణిపూర్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్ మద్దతుతో మణిపూర్లో బిరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి సుదీర్ఘ వామపక్ష పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో కొత్త అధ్యయనం ప్రారంభించింది. ఇక 2024లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దశాబ్దాల బీజూ జనతాదళ్ పాలనకు బీజేపీ తెరదించింది. మోహన్ చరణ్ మాంఝీ ముఖ్యమంత్రిగా తూర్పు భారతంలో పార్టీ ముందడుగు వేసింది. 2025లో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యంతో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ఇటీవల నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిని చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. తొలిసారిగా బెంగాల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. సువేంది అధికారి నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరింది. గత 12 ఏళ్ల కాలంలో బీజేపీ కేవలం ఎన్నికల విజయాన్నే కాకుండా ప్రాంతీయ కూటములను సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయి విస్తరణను సాధించింది. సాంప్రదాయ రాజకీయ కంచుకోటలను బద్దలు కొట్టడంలో మరియు నాయకత్వ మార్పులను సుస్థిరంగా అమలు చేయడంలో పార్టీ అనుసరించిన వ్యూహాలు అద్వితీయమనే చెప్పాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.